हाइड्रा वालों को देखकर जीएचएमसी वाले भी हो गए गरम, मगर हुकूमत में रहने के बाद भी एक एमएलए उल्टा हो गए जीएचएमसी वालों पे गरम। मेरा एमएलए पद गया परवाह नहीं, मेरी नोटिस में लाए बगैर ये काम करे कैसा। ये वाकया शहर हैदराबाद के खैरताबाद कॉन्स्टिट्यूंसी के शादान कॉलेज के पास का है, जहां पर जीएचएमसी और पुलिस वाले मिलकर फुटपाथों पर कब्जा करे सवालों को हटाने का काम अंजाम दे रहे थे और ये काम अच्छा खासा भी चल रहा था। लेकिन खैरताबाद कॉन्स्टिट्यूंसी के बीआरएस पार्टी से जीत कर कांग्रेस पार्टी में गए सो एमएलए दानम नागेंद्र ने जीएचएमसी और पुलिस वालों पर इतना दबाव डाला कि मैं यहाँ पर 30 साल से एमएलए हूँ, मेरे बगैर बोले मेरी कॉन्स्टिट्यूंसी में तुम लोगों के काम करे कैसा। फुटपाथों को तोड़ने का काम अभी का अभी रोक दो, 2 दिन के बाद इस पर बात करेंगे। अगर मेरी बात नहीं सुने तो मैं लॉ एंड ऑर्डर्स प्रॉब्लम खड़े कर सकता हूँ बोलकर ये अच्छे काम को अंजाम देने वाले ऑफिसर्स को धमकी दिए। एमएलए दानम नागेंद्र का तेलुगु जुबानी बयान सुनने के बाद आप सबका क्या कहना है कमेंट बॉक्स में जरूर जवाब देना। ఎమ్మెల్యే పదే పోయినా సరే కూర్చుంటుండే మీరు వెళ్ళకుంటే మా మాట మర్యాదగా ఏదో మీరు ఎక్కడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతక కూడా చేస్తున్నారు హైదరాబాద్ లో ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎంత చేస్తారు మీరు మా ఏరియాలో ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముగల కూర్చుంటా మీరు బండి ముగల కూర్చోవాలా ఆపుతారా అట్లా చుట్టి 100 ఉన్నాయి నేను చూపిస్తాను నా ఎంబడి రాండి మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అవి కొనగొట్టాడు ముందు ఏం చేస్తాం అవి చేస్తేనే చేస్తాం ఇప్పుడు మీరు ఆపండి మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ స్టూడ్ చేస్తాను మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఇక్కడ మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటారు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు ఆపండి అంటున్నారు 2 రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదైనా కానీ 2 రోజులు ఆపడానికి మీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది మీకు 2 డేస్ ఆపండి మీకు 2 డేస్ ఆపితే మీకేం కష్టం అవుతుంది మీరు 2 రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము మీరు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటారా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుందో చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ సార్ నేనేమంటున్నాను మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను ఎంకరేజ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుంది ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతాడు ఎంత పెద్ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి